చెప్పుకుందాము. Hi everyone, in today's class we are going to discuss about past tense. మనం ఈ పాస్ట్ టెన్స్ గురించి లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దాని కంటిన్యూషన్ ఇవాళ డిస్కస్ చేసుకుందాము. ఓకేనమ్మా? ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం? పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? జరిగిపోయిన దాని గురించి, కంప్లీటెడ్ టాస్క్ గురించి చెప్పేదాన్ని, కంప్లీటెడ్ వర్క్, ఆల్రెడీ జరిగిపోయిన పని గురించి చెప్పేదాన్ని, చెప్పడానికి అలాంటి పనుల గురించి మనం పాస్ట్ టెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. తెలుగులో దీన్ని ఏమంటామమ్మా? భూతకాలం అంటాం. తెలుగులో ఏమంటాం? భూతకాలం అంటాం. ఈ పాస్ట్ టెన్స్ లో కూడా 4 టైప్స్ ఉన్నాయమ్మా. ఏమన్నాము? సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. కదమ్మా. గుర్తుంటే మళ్ళీ ఒక్కసారి మీరు కూడా నాతో పాటు రీకలెక్ట్ చేసుకోండి. చెప్పండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పుకున్నాము? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి పాస్ట్ టెన్స్ లో ఉన్న 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్. ఇందులో మనము ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ గురించి చెప్పుకున్నామా లేదమ్మా? ఎస్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాము? సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాము చెప్పండి. సింపుల్ గా పాస్ట్ లో కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో రాదా సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S ఆర్ S, V1 ప్లస్ S ఆర్ S ఎప్పుడు వాడాలి, V1 ఎప్పుడు వాడాలి? ఏం లేదమ్మా. సింపుల్ గా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, దట్ ఈస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూస్ చేయాలి ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పడానికి. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏందమ్మా? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ ప్లూరల్ అయితే వర్, సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాము. V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో కూడా 2 కేసెస్ చెప్పుకున్నాం. పర్టికులర్ టైం, పాస్ట్ లో పర్టికులర్ టైం తెలిసినప్పుడు ఎలా చెప్పాలి, లేకుంటే పాస్ట్ లో ఒక పర్టికులర్ యాక్షన్ ని యూజ్ చేసుకుంటూ చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? ఇవి రెండు మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాము. గుర్తున్నదా అమ్మా? గుర్తు లేకపోతే మళ్ళీ ఒక్కసారి వైల్, వెన్ ఎలా యూజ్ చేయాలి కూడా మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. వెన్ ఎప్పుడు యూజ్ చేయాలి? షార్టర్ యాక్షన్స్ ముందు యూజ్ చేయాలి. వైల్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? లాంగర్ యాక్షన్స్ ముందు యూజ్ చేయాలి అని. ఓకే, ఇప్పుడు మనము ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అడగమంటారు లాస్ట్ క్లాస్ లోది. ఇప్పుడు కంటిన్యూ చేసేద్దామా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏమైనా అర్థం కాకపోయినా చాట్ బాక్స్ లో ఇమీడియట్ గా టైప్ చేయండి అమ్మా. అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా టైప్ చేయాలి. ఇది 1 వే కమ్యూనికేషన్ కాదమ్మా. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఆన్సర్ చెయ్యాలి. చేసినప్పుడే మీకు అర్థమవుతుందా లేదా అనేది మాకు అర్థమవుతుంది. ఓకేనా? లాస్ట్ క్లాస్ లోవి ఒక 2 minutes రికలెక్ట్ చేసుకుందామా కొన్ని ఎగ్జాంపుల్స్ తో. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పేసేమంటారా? చెప్పాలి. గోయింగ్ ఆన్ విత్ పాస్ట్ పర్ఫెక్ట్. ఒక్కసారి అడుగుతాను చూడండి, మీకు గుర్తుందా మర్చిపోయారా? అందుకే చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదమ్మా. సో చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. నేను మూవీ చూశాను. ఇప్పుడు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం ఏదో మూవీ వచ్చింది, ఆ మూవీ నేను చూసేశాను. అది ఎలా చెప్తారు ఇంగ్లీష్ లో? చెప్పండి. మనం రియల్ టైమ్ లో జరిగేవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఉంటే మన వొకాబులరీ, మన స్పీకింగ్ ఎబిలిటీ అన్ని డెవలప్ అవుతాయమ్మా. ఇంగ్లీష్ ఏంటి ఏదో మ్యాజిక్ కాదు. మనం చేసే రొటీన్ నే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటాం. తెలుగు ఎలా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ కూడా అలా వచ్చేయాలి. నేను మూవీ చూసేసాను, అది కంప్లీటెడ్ టాస్క్, అయిపోయింది. కాబట్టి దాన్ని ఇప్పుడు నేను పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాను. చూడండి, నేను అంటే ఐ, చూడడం అనే దాన్ని ఏమంటాం? వాచ్ అంటాం. వాచ్ కి V2 ఫార్మ్ ఏంటి?
సింపుల్ టెన్స్ లో చెప్దాం, సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్దాం. వాచ్డ్ V2 ఫార్మ్ ఏంటమ్మా? వాచ్డ్. ఐ వాచ్డ్ ది మూవీ అంటే అది చూసేసాం కాబట్టి. అది కాకుండా ఇప్పుడు నిన్న నేను ఈ టైంకి మీకు ఫోన్ చేశాను అనుకోండి అమ్మా, లేకుంటే నేను మీకు ఫోన్ చేసిన టైంకి మీరు థియేటర్లో మూవీ చూస్తూ ఉన్నారు. నేను తెలుగులో రాస్తున్నాను చూడండి. నేను సినిమా చూస్తూ నాను. ఎప్పుడు? నువ్వు ఫోన్ చేసినప్పుడు. నువ్వు ఫోన్ చేసినప్పుడు చూడండి, నేను సినిమా చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసినప్పుడు. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నా? మా సినిమా చూస్తూ ఉన్నాను. అప్పటికి ఆ పని జరుగుతూ ఉన్నది కదా. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తాము? నేను అంటే ఇక్కడ పని అనేది ముందు వస్తుంది కదమ్మా, అందుకని ఇది రాస్తున్నా. చూస్తూ ఉండడం అంటే వాచింగ్. అనేది సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేశాను. ఐ వాజ్ వాచింగ్ ది మూవీ. నువ్వు ఫోన్ చేసినప్పుడు యూ కాల్డ్. ఇంతే కదమ్మా. ఐ వాజ్ వాచింగ్ ది మూవీ, యూ కాల్డ్. కాదు, ఇప్పుడు రెండు పనులు ఉన్నప్పుడు మనము ఏం చెప్పాము? వెన్ ఆర్ వైల్ అనే దాన్ని యూజ్ చేయాలి. వెన్ ఆర్ వైల్. సో ఇప్పుడు వెన్ యూజ్ చేద్దామా, వెన్ వైల్ యూజ్ చేద్దామా, వెన్ యూజ్ చేద్దామా అమ్మా? చెప్పాలి, నాకు ఆన్సర్ కావాలి. ఎస్, ఇప్పుడు వెన్ యూజ్ చేద్దాం. ఐ వాజ్ వాచింగ్ ద మూవీ. ఏం చెప్పాను? వెన్ అనేది షార్టర్ యాక్షన్, షార్ట్ యాక్షన్ ముందు యూజ్ చేయాలి. ఇందులో ఇది జరుగుతూ ఉన్నది, సినిమా చూద్దాం అంటే అది లాంగ్ యాక్షన్. యూ కాల్డ్ అయిపోయింది, నువ్వు ఫోన్ చేసావు అంతే, అది షార్ట్ యాక్షన్. సో వెన్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? షార్ట్ యాక్షన్ ముందు. సో యూ కాల్డ్ ముందు యూజ్ చేస్తున్నాను. ఐ వాజ్ వాచింగ్ ద మూవీ వెన్ యూ కాల్డ్ మీ. నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు. అలా కాకుండా వైల్ యూజ్ చేయాలి మేడం. మాకు వైల్ యూజ్ చేసి చెప్పండి, వెన్ యూజ్ చేసి వద్దు. మేడం మాకు వైల్ యూజ్ చేసి చెప్పండి, వెన్ యూజ్ చేసి వద్దు అంటే. వైల్ ఐ వాజ్ వాచింగ్ మూవీ, నేను మూవీ చూసేటప్పుడు. ఇక్కడ చూడండి, నువ్వు కాల్ చేసినప్పుడు నేను మూవీ చూస్తున్నా. ఇక్కడేంటి? నేను మూవీ చూస్తున్నప్పుడు నువ్వు కాల్ చేసావు. మనం యూజ్ చేసే అక్కడ కంజంక్షన్ తోనే వైల్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ యూ కాల్డ్ మీ. యూ కాల్డ్ మీ. అర్థమైందమ్మా? ఇది మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న టాపిక్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే, ఒక్కసారి హాలిడేస్ ఇదంతా చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మొత్తం చెప్పానమ్మా ఒక్కసారి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్తున్నాం కదమ్మా. అసలు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? యాక్షన్ పాస్ట్ లో ఎక్కడో ఒక పాయింట్ లో బిగిన్ అయ్యి ప్రెసెంట్ లో కంప్లీట్ అయిపోతుంది. ప్రెసెంట్ ఈ నిమిషం కంప్లీట్ అయిపోయి ఉంటే దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంట. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఇప్పుడు జరుగుతుంది, ఈ నిమిషాన జరుగుతున్న దాన్ని ప్రెసెంట్ అంటాము, గడిచిపోయిన దాన్ని పాస్ట్ అంటాము, ఇది ఫ్యూచర్ అంటాము. ఇప్పుడు మనము ఈ టెన్యూర్ లో, ఈ పీరియడ్ లో జరిగే దాని గురించి మాట్లాడుకుందాం, అంతే కదా. ప్రెసెంట్ కి ముందు జరిగింది మొత్తం పాస్టే కదమ్మా. ఇప్పుడు మనం ఆ టెన్సే కదా మాట్లాడుకుంటున్నది, పాస్ట్ టెన్సే కదా. ఎస్. ఇప్పుడు నేను మీకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ చూసే కొద్దీ అర్థమవుతుంటదమ్మా. పాస్ట్ లో ఒక పాయింట్ లో కంప్లీట్ అయ్యి పాస్ట్ లోనే కంప్లీట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పాస్ట్ లో ఏదో ఒక పాయింట్ లో స్టార్ట్ అవుతుంది, ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి పాస్ట్ లోనే కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందా? పాస్ట్ లో ఒక పర్టికులర్ పాయింట్ లో స్టార్ట్ అవుతుంది, పాస్ట్ లోనే కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ప్రెసెంట్ లో ఏంటమ్మా?
పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది, ప్రెసెంట్ లో కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కడో మొదలై ఇక్కడ కంప్లీట్ అవుతుంది. మనకి ఏంటది ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది అట్లా కాదమ్మా, చూడండి. పాస్ట్ లోనే స్టార్ట్ అవుతుంది, పాస్ట్ లోనే కంప్లీట్ అవుతుంది. ఈ యాక్షన్ మొత్తం పాస్ట్ లోనే జరిగిపోయి ఉంటుంది. ఇంటి ప్రెసెంట్ కి వచ్చేటప్పటికి ఏ సంబంధం ఉండదు ఆ యాక్షన్ కి. కంప్లీట్ గా యాక్షన్ మొత్తం పాస్ట్ లోనే మొదలయ్యి పాస్ట్ లోనే కంప్లీట్ అయితే అలాంటి వాటిని చెప్పడానికి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే టెన్స్ ని యూజ్ చేయాలి. అర్థమైందమ్మా క్లియర్ గా? ఆ యాక్షన్ అనేది పాస్ట్ లోనే స్టార్ట్ అవుతుంది అండ్ పాస్ట్ లోనే కంప్లీట్ అవుతుంది. అలా ఏమైనా యాక్షన్స్ అలాంటి ఏమైనా పనులు చూసినప్పుడు మీరు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే దాన్ని యూజ్ చేసి మీరు చెప్పాలి. క్లియర్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంట్లో క్లియర్ గా అర్థమవుతుంది. ఒక 5 or 6 ఎగ్జాంపుల్స్ చూద్దాము, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈస్ యూజ్డ్ టు express the actions express the actions completed express the completed actions express completed actions at particular time in the past. పాస్ట్ లో ఒక పర్టికులర్ టైమ్ లో ఆ యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉంటాయి. వాటికి ప్రెసెంట్ లోకి వచ్చేటప్పటికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి యాక్షన్స్ ని అలాంటి పనులని చెప్పడానికి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. మీకు హాలిడేస్ లో ఏమైనా హోంవర్క్ ఇచ్చారమ్మా? హోంవర్క్ ఇచ్చిన వర్క్ హాలిడేస్ లోనే కంప్లీట్ చేశారు కదా. ఈ హాలిడేస్ అనేవి గడిచిపోయినవా గడుస్తూ ఉన్నవా చెప్పండి నాకు ఫస్ట్. మీకు హాలిడేస్ కంప్లీట్ అయిపోయినవా జరుగుతూ ఉన్నాయా ఇంకా మీకు హాలిడేస్ అనేవి కంప్లీటెడ్. ఇప్పుడు అది హాలిడేస్ లో మీరు హోంవర్క్ చేశారు. నాకు చేశారా చేయలేదా? చేశారు. చెయ్యడం అనేది కంప్లీట్ అయిపోయిన యాక్షన్, పాస్ట్ లోనే పర్టికులర్ పాయింట్ లో కంప్లీట్ అయిపోయింది. నేను ఈ పార్టీకి హాలిడేస్ హోంవర్క్ కంప్లీట్ చేసేసాను. మీకు హాలిడేస్ హోంవర్క్ ఈ పార్టీకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పాస్ట్ లోనే స్టార్ట్ అయ్యి ఆ యాక్షన్ పాస్ట్ లోనే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కంప్లీట్ అయిపోయింది. నేనేం చెప్తాను, మై ఫ్రెండ్ హ్యాడ్ కంప్లీటెడ్. సారీ, ముందు ఇది ఎగ్జాంపుల్ చెప్పే ముందు దీనికి స్ట్రక్చరల్ ఫార్మాట్ చెప్తానమ్మా. దీని యొక్క స్ట్రక్చర్ ఫార్మాట్ చూద్దాం మనము. అసలు పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి అంటే సెంటెన్సెస్ ఎలా రాయాలి అనే స్ట్రక్చర్ ఫార్మాట్ చూద్దాం మనం. మీకు అర్థం కాకపోతే ఇమీడియట్ గా అడగండి, సో దట్ ఐ విల్ రిపీట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, అది స్ట్రక్చరల్ ఫార్మాట్. సో ఇప్పుడు నేనేమంటున్నాయా అంటే మా ఫ్రెండ్ హాలిడే హోంవర్క్ ట్యూస్డే వరకు కంప్లీట్ చేసింది. లాస్ట్ ట్యూస్డేకి మా ఫ్రెండ్ కి హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? లాస్ట్ ట్యూస్డేకి, లేకపోతే నిన్న ఈ టైం కల్లా తన హోంవర్క్ కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు చూడండి, సింపుల్ పాస్ట్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ చూడండి. సింపుల్ పాస్ట్ ఎప్పుడైనా కానివ్వండి, పాస్ట్ లో ఎప్పుడైనా కంప్లీట్ అవ్వండి, కంప్లీట్ అయింది అనుకోండి, అసలు కంప్లీట్ అయితే చాలా యాక్షన్, అలాంటి యాక్షన్స్ కి చెప్పడానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ లో ఒక పర్టికులర్ టైం కి ఆ యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అలాంటి యాక్షన్స్ ని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం మనము. ఓకేనమ్మా? అర్థమైందా? ఇప్పుడు చూడండి, నిన్న ఈ పార్టీకి మా ఫ్రెండ్ హోంవర్క్ కంప్లీట్ చేసేసింది. మా ఫ్రెండ్ అంటే మై ఫ్రెండ్. కంప్లీట్ చేసేసింది, ఫినిష్, కంప్లీట్ ఏదైనా రాయొచ్చు. మై ఫ్రెండ్ ఫినిష్డ్ her
homework by this time yesterday. నిన్న ఈ టైంకి ఆమె హోంవర్క్, నా ఫ్రెండ్ హోంవర్క్ కంప్లీట్ చేసింది అన్న. ఈ టైం కల్లా, ఈ టైం టు ఒక పర్టికులర్ టైం అనేది చెప్తున్నా కదమ్మా. చెప్పినప్పుడు నేను ఏం చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏం చెప్పాను నేను? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. మరి ఇక్కడ రాసానా? రాయలేదు. సో అది తప్పు, ఖచ్చితంగా రాయాలి. మై ఫ్రెండ్ హ్యాడ్ ఫినిష్డ్. ఖచ్చితంగా ఆ పర్టికులర్ టైంకి వచ్చేటప్పటికి ఈ పాస్ట్ లో ఉన్న యాక్షన్ కంప్లీట్ అయింది. చూడండి, ఇక్కడ యాక్షన్ అనేది స్టార్ట్ అయింది పాస్ట్ లోనే, కంప్లీట్ అయింది కూడా పాస్ట్ లోనే. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అట్ పర్టికులర్ టైం ఇన్ ద పాస్ట్. పాస్ట్ లో ఒక పర్టికులర్ టైం కి ఆ యాక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో అలాంటి వాటి గురించి చెప్పడానికి మనం ఏం యూజ్ చేయాలమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. క్లియర్ కదమ్మా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? ఎనీ డౌట్స్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు ఒక అసైన్మెంట్ ఇందాక చెప్పిందే చెప్తున్నామా, మళ్ళీ ఇంకొక సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ మోడల్, కాకపోతే టైం డ్యూ పాయింట్ ఆఫ్ టైం అనేది మారుతుంది. చూడండి, లాస్ట్ వీక్ ఈ టైంకి మీకు ఇచ్చిన హాలిడే అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. హాలిడే హోంవర్క్ కానివ్వండి, హాలిడే అసైన్మెంట్ కానీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తో సంబంధం లేదమ్మా. సబ్జెక్ట్ అనేది ఐ కానివ్వండి, వి కానివ్వండి, యూ కానివ్వండి, హీ, షీ, ఇట్, దే. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా అయి ఉండనివ్వండి, అక్కడ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, మీరు యూజ్ చేసే ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ అనేది HAD, హ్యాడ్ మాత్రమే ఉంటుంది. వేరాజ్ ఇన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ the auxiliary verb or helping verb has or have will change according with the subject. బట్ ఇక్కడ సబ్జెక్ట్ తో ఈ హెల్పింగ్ వర్బ్ అనేది మారదు. మీకు అక్కడ ఉండే సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, మీకు ఉంచే హెల్పింగ్ వర్బ్ మాత్రం హ్యాడ్. వాళ్ళు లాస్ట్ వీక్ ఈ టైంకి హాలిడే అసైన్మెంట్ కంప్లీట్ చేశారు. వాళ్ళు అంటే ప్లూరల్, వాళ్ళు అంటే థర్డ్ పర్సన్ కదమ్మా. దే హ్యాడ్ ఫినిష్డ్, కంప్లీట్ చేశారు, ఫినిష్డ్. దే హ్యాడ్ ఫినిష్డ్. ఏం ఫినిష్ చేశారు? హాలిడే అసైన్మెంట్. దే హ్యాడ్ ఫినిష్డ్ ద అసైన్మెంట్ అందాం. హాలిడే అసైన్మెంట్ ద అసైన్మెంట్. దే హ్యాడ్ ఫినిష్డ్ ద అసైన్మెంట్. ఎప్పుడు? బై దిస్ టైం, ఈ టైంకి. ఎప్పుడు? లాస్ట్ వీక్. బై దిస్ టైం, లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ ఈ పాటికల్లా వాళ్ళు హాలిడే అసైన్మెంట్ కానీ ఏదైనా అసైన్మెంట్ కానీ వాళ్ళకి ఇచ్చింది కంప్లీట్ చేశారు. క్లియర్ అమ్మా? దే హ్యాడ్ ఫినిష్డ్. అర్థమైందా? హాలిడే అసైన్మెంట్ లాస్ట్ వీక్ అంటే అది లాస్ట్ వీక్ అనేది జరిగిపోయింది. లాస్ట్ వీక్ ఏ టైంకి? ఈ టైంకి, ఈ పార్టికల్లా లాస్ట్ వీక్ హాలిడే అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను కొత్త ఎగ్జాంపుల్స్ తెచ్చి చెప్పలేదమ్మా, మనం రియల్ లైఫ్ లో వాడుకునే ఎగ్జాంపుల్స్ అని నేను చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఆలోచించినట్టు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి చెప్పాలి తొందరగా. మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఒక పార్టీకి పిలిచారు. ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. ఇక్కడ చూడండి, అన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనతో పాటు జరిగే ఎగ్జాంపుల్సే తీసుకొని చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు మీ ఫ్రెండ్స్ తో మీ స్కూల్స్ లో మాట్లాడేటప్పుడు కూడా కమ్యూనికేట్ చేయండి, ఇంగ్లీష్ లోనే మాట్లాడండి. దానివల్ల ఏంటి? ప్రాక్టీస్ అవుతుంది, మాట్లాడడం ఫ్లూయెన్సీ పెరుగుతుంది, మాట్లాడడం ఫాస్ట్ గా వస్తున్నది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మీరు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అందరు కలిసి ఒక పార్టీ, బర్త్డే పార్టీకి వెళ్తున్నారు. కలిసి కాదు, మీరు 3 వెళ్ళాలి ఆ బర్త్డే పార్టీకి. ఇది ఇంకా మీ ఇంకొక కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ. సో మీరు పార్టీకి వెళ్ళేటప్పటికి మీ ఒక ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోయారనమాట. అర్థమవుతుందా? మీరు పార్టీకి వెళ్ళేటప్పటికి ఆ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోయారు అంటే ఏంటి? ఆ యాక్షన్ జరిగిపోయిందే కదా. ఎప్పుడు మీరు వెళ్ళేటప్పటికి, మీరు వెళ్ళడం అనేది కూడా పాస్ట్ యాక్షనే. ఇదంతా మీరు ఎవరో ఇంకొకళ్ళకి చెప్తున్నారు, నేను వెళ్ళేప్పటికే ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది అని.
సో ఇదంతా మనం ఏ టెన్స్ లో చెప్పాలి? చూడండి, ఇక్కడ అమ్మాయి వచ్చి వెళ్ళిపోవడం అనేది కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇది కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్. మీరు వెళ్ళేటప్పటికి, మీరు వెళ్ళడం అనేది కూడా ఒక పాస్ట్ యాక్షన్, మీరు వెళ్ళడం అనేది కూడా ఒక పాస్ట్ యాక్షన్, రెండు పాస్ట్ యాక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఆల్రెడీ కంప్లీటెడ్. ఏంటి, ఆ పర్టికులర్ టైం కి ఇది ఒక కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్. సో ఇప్పుడు ఈ రెండుటిని కలిపి ఒక సెంటెన్స్ లో నాకు చెప్పాలి. ఫాస్ట్ రా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఫాస్ట్ గా. సో నేను రెండు సెంటెన్సెస్ రాస్తాను, అప్పుడైనా ట్రై చేయండి అమ్మా. ఇప్పుడు ఏం చెప్పాను, మీరు వెళ్ళేటప్పటికి. షీ హ్యాడ్, చూడండి ఆమె వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ. షీ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ బిఫోర్ వి అరైవ్డ్. నువ్వు వెళ్ళేటప్పటికే ఆమె పార్టీకి వెళ్ళిపోయింది. ఆర్ బిఫోర్ వి రీచ్డ్. బిఫోర్ వి రీచ్డ్, మీరు వెళ్ళేటప్పటికి ఆమె పార్టీ, షీ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ, ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోయింది. అర్థమైందమ్మా క్లియర్ గా? మీకు ఏమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నామా, చూడండి. మీకు కీస్ దొరికినాయి. ఓకే, యు హ్యావ్ ఫౌండ్ ద కీస్. మీకు కీస్ దొరికినాయి. ఎప్పటికి వాళ్ళు అడిగే ముందుకే మీకు కీస్ దొరికినాయి. చూడండి, ఐ హ్యాడ్ ఫౌండ్ ద కీస్. నాకు కీస్, ఐ హ్యాడ్ ఫౌండ్ ద కీస్ బిఫోర్ దే ఆస్క్డ్. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ బిఫోర్ ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే షార్ట్ యాక్షన్ ముందే యూజ్ చేయాలమ్మా. ఓకే, ఐ హ్యాడ్ ఫౌండ్ ద కీస్ బిఫోర్ దే ఆస్క్డ్. వాళ్ళు అడిగే ముందుకే, వాళ్ళు అడగడం అనేది కూడా పాస్ట్ యాక్షన్. వాళ్ళు అడిగారు, అడగడానికి ముందుకే నాకు కీస్ దొరికినాయి. ఇవి రెండు పాస్ట్ యాక్షన్స్. కానీ ఈ పాస్ట్ యాక్షన్ అనేది వీళ్ళు అడగడానికి ముందు జరిగింది. వీళ్ళు అడగడం అనేది కూడా పాస్ట్ యాక్షన్. ఆ పర్టికులర్ టైం కంటే ముందుకే ఈ పాస్ట్ యాక్షన్ అనేది జరిగింది. ఓకేనమ్మా, క్లియరా? అర్థమైందా? ఎనీ డౌట్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో ఇప్పుడు అన్ని సెంటెన్సెస్ చెప్పుకుంటున్నాం. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ సెంటెన్స్ ని నెగిటివ్ ఫామ్ లో రాయాలి అంటే ఏం రాస్తాం? నో, నాకు దొరకలేదు. వాళ్ళు అడిగేటప్పటికి నాకు కీస్ దొరకలేదు. వాళ్ళు అడిగేటప్పటికి నాకు కీస్ దొరకలేదు చెప్పాలి. I had not found the keys. ఓకే, పైకి రాస్తా చూడండి అమ్మా. స్ట్రక్చర్ ఫార్మాట్ సబ్జెక్ట్ ప్లస్ had ప్లస్ v3 ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం అనుకున్న సెంటెన్స్ ఏంటమ్మా? ఐ హ్యాడ్ ఫౌండ్ ద కీస్ బిఫోర్ దే ఆస్క్డ్. మీరు ఆన్సర్స్ ఇస్తూ ఉంటే నాకు కొంచెం యాక్టివ్ గా పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుందమ్మా. దిస్ ఇస్ నాట్ ఎ వన్ వే కమ్యూనికేషన్. I had found the keys before they asked. వాళ్ళు అడగడానికి ముందే నాకు కీస్ దొరికాయి. ఓకేనా? ఇప్పుడు దీనికి నెగటివ్ సెంటెన్స్ చెప్పండి అమ్మా. నెగటివ్ సెంటెన్స్, ఐ హ్యాడ్ నాట్
found that is before they asked. Okay, next, had I found that is before they asked, question form. Had I found that is, had I found that is before they asked. Okay, that is one more sentence. We'll try with one more sentence and we'll go with the next topic. నేను ఇందాక ఏం సెంటెన్స్ చెప్పానమ్మా? ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ వద్దు, ప్రతిసారి అయ్యేనా. సుజన్ has finished his homework. Sujan has finished his homework by this time yesterday. By this time yesterday. సో దీనికి ఆన్సర్ చెప్పండి అమ్మా. నెగటివ్ సెంటెన్స్ చెప్పండి దీనికి. Sujan has completed his homework by this time yesterday. No, Sujan had not. Sujan had not finished his homework by this time yesterday. నిన్న ఈ పాటికి సుజన్ తన హోంవర్క్ కంప్లీట్ చెయ్యలేదు. ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే సరిపోతుందమ్మా. హ్యాడ్ సుజన్ ఫినిష్డ్, హ్యాడ్ సుజన్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. ఇక్కడితో కూడా ఆపేయచ్చు. ఇఫ్ యూ వాంట్ రాయొచ్చు. హ్యాడ్ సుజన్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ పాటికి కంప్లీట్ చేసేసాడా? బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఓకే, క్లియర్ కదమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కాదమ్మా, సుజన్ డిడెంట్ కంప్లీట్ కాదు. ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ పాస్ట్ టెన్స్ అడగట్లేదు. ఇక్కడ ఏంటి మనం రాస్తున్నది? పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అన్నప్పుడు ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ అనేది రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పింది సుజన్ డిడెంట్ కంప్లీట్. డిడెంట్ అనేది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్ లో యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్ కాదమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్. అట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ టైంకి కంప్లీట్ చేసేసాడా? సో చేయలేదు. హ్యాడ్ నాట్. సింపుల్ గా సుజన్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ ఎస్టర్డే. సుజన్ కంప్లీటెడ్ సింపుల్. ఇది చూడండి, ఇక్కడ ఒక ఆన్సర్ ఇచ్చారమ్మా. ఒక్కసారి మళ్ళీ క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా చూడండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇంతవరకే కనుక సెంటెన్స్ లో ఉన్నప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అక్కడ క్వశ్చన్ ఏమై ఉండాలి అప్పుడు? సుజన్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. సుజన్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇది సింపుల్ పాస్ట్, ఇది సింపుల్ పాస్ట్ సెంటెన్స్ అమ్మా. అట్లా ఓన్లీ సింపుల్ పాస్ట్ లో ఉన్నప్పుడు యువర్ ఆన్సర్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. Sujan did not completed his homework. Complete his homework. But here we are talking about simple past perfect. Sujan had finished. It already had a helping verb use చేస్తున్నాం ఈ స్ట్రక్చర్ లో. So when you are writing the negative sentence, simply write Sujan had not. ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ కి పక్కన నాట్ రాస్తే సరిపోతుందమ్మా. క్లియర్? అర్థమైందా? క్లియర్ గా అర్థమైందమ్మా? ఆన్సర్ కావాలి నాకు. సుజన్ హ్యాడ్ నాట్.
అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మనం అడిషనల్ హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. సుజన్ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కంప్లీట్ గా అర్థమైందా? ఓకే, చలో గోయింగ్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నాకు మీరు ఆన్సర్ ఇవ్వకపోతే నేను చెప్పుకుంటే వెళ్ళిపోతానమ్మా. మీరు ఆన్సర్ ఇస్తూ చెప్తూ ఉంటే సో దట్ మీకు అర్థం అవుతుంది అని కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది సిచ్యుయేషన్ ఏంటి అనేది చెప్తాను చూడండి. అసలు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి అమ్మా. ఇందాకట్లాగే ఒక లైన్ లో చెప్పుకుందాం మనం. ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్. ఇక్కడ నేను రాశానంటే అట్లనే ఉంటుందా కదమ్మా? అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగేదాన్ని ప్రెసెంట్ అంటాం, ముందు జరిగేదేమో పాస్ట్, దీని తర్వాత జరిగేది ఫ్యూచర్. సహజంగా అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఈ పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఉంటుందమ్మా. ఇక్కడ యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇంకో యాక్షన్ జరిగేదాకా పాస్ట్ లోనే ఇంకొక యాక్షన్ మొదలయ్యేదాకా ఈ ముందు మొదలైన యాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఇందాక ఏం చెప్పా, ఈ యాక్షన్ అనేది ఇంకో యాక్షన్ జరిగేటప్పటికి అయిపోయి ఉంటుంది అన్న. ఇప్పుడు అయిపోవడం కాదు, జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? పాస్ట్ లో మొదలైన యాక్షన్ మళ్ళీ పాస్ట్ లోనే ఇంకొక యాక్షన్ మొదలయ్యేటప్పటికి గోయింగ్ ఆన్, ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. ఈ కంటిన్యూస్ టెన్స్ అన్నిటినీ కూడా ప్రోగ్రెసివ్ టెన్సెస్ అని కూడా అంటారు. ప్రోగ్రెసివ్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రోగ్రెసివ్ టెన్స్. ఇప్పుడు నేను చెప్పింది క్లియర్ గా మీకు అర్థమైందా? చూడండి, పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, పాస్ట్ లోనే ఇంకొక యాక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ యాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది, గోయింగ్ ఆన్, ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్స్ చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేయాలి. యాక్షన్ started in the past and going or continue in the past and continued in the past by the time another action happened. ఒక్కసారి డెఫినేషన్ చదువుతా చూడండి అమ్మా. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, అక్కడ రాసిన డెఫినేషన్ ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్న బొమ్మతో చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, ఇదంతా పాస్టే కదా, ఈ పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయింది. అండ్ కంటిన్యూడ్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ లోనే కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు? బై ద టైమ్ అనదర్ యాక్షన్ హ్యాపెండ్, ఇంకొక యాక్షన్ మొదలయ్యేంత వరకు ఈ పాస్ట్ లో ఆ యాక్షన్ స్టార్ట్ అయి ఉంటుంది, పోతూనే జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? పాస్ట్ లో ఇంకొక యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యే వరకు. అర్థమైందమ్మా క్లియర్ గా? ఓకే, చెప్తున్నా చూడండి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే పాస్ట్ లో ఒక పని మొదలయ్యి పాస్ట్ లోనే ఇంకొక పని మొదలయ్యే వరకు ఆ పని కనుక జరుగుతూనే ఉంటే అలాంటి వాటి కోసం మనం యూజ్ చేయాల్సింది ఏంటమ్మా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి,
ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని కాలేజెస్‌లో ఏంటంటే అమ్మా, అదర దేశాల భాషలు కూడా నేర్పిస్తారు. మీరు కాలేజ్‌కెళ్ళిన తర్వాత తెలుస్తుంది. చెప్తా చూడండి. కొన్ని కాలేజెస్‌లో ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ చెప్పుకున్న తర్వాత మనం చెప్తున్నాం. స్ట్రక్చరల్ ఫార్మాట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. రెడ్ పెన్ తో రాస్తానమ్మా, ఉండండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 plus ing plus object. This V1 plus ing is దాన్నే V4 అని కూడా అంటారమ్మా. ఎక్కడైనా సడన్ గా మీకు V4 అని కనిపించిన వెంటనే మీరు భయపడద్దు. ఓకేనా? భయపడి మేడం మీరేమో V1 ప్లస్ ఐఎన్జి చెప్పారు, అక్కడ V4 ఉన్నది, మాకు తెలియడం లేదు అర్థం. ఈ V1 ప్లస్ ఐఎన్జీనే పార్టిసిపల్ ఫామ్ నే V4 అంటారమ్మా. ప్రోగ్రెసివ్ ఫామ్ ఐఎన్జీ ఫామ్ నే V4 అంటారు. అక్కడ అంతకంటే ఏం మ్యాజిక్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉండండి. కొన్ని కాలేజెస్ లో అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. అట్లానే ఒక అమ్మాయి స్పానిష్ నేర్చుకుంటూనే ఉన్నది. ఎప్పటి వరకు? ఆమె కాలేజ్ అయిపోయేంత వరకు ఆమె స్పానిష్ నేర్చుకుంటూనే ఉన్నది. అలాంటిది మనం ఎట్లా చెప్తాం? నేర్చుకుంటూ ఏమున్నది? స్పానిష్. నేర్చుకోవడాన్ని ఏమంటాం? లెర్నింగ్ అంటాము. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ She had been studying Spanish before she finished the college. కాలేజ్ కంప్లీట్ అయిపోయే ముందు వరకు ఆమె స్పానిష్ నేర్చుకుంటూనే ఉన్నది, జరుగుతూనే ఉన్నది. యాక్షన్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఆ పని అనేది జరుగుతూనే ఉన్నది. అర్థమైంది కదమ్మా ఇప్పుడు క్లియర్ గా? she has finished the she had studied in the college. She had studied the Spanish before she finished the college కంప్లీట్ అయిపోయే ముందు వరకు ఆమె ఏం చేసింది? స్పానిష్ అనేది నేర్చుకుంటూ చదువుతూనే ఉన్నది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అమ్మా. మీరు హాలిడేస్ వచ్చేంత వరకు దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు? నాయనమ్మ వాళ్ళ ఇంటికో అమ్మమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అదే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా రాద్దాం. We had been waiting. We had been visiting. We had been visiting our grandparents. మా గ్రాండ్ పేరెంట్స్ ని మేము విజిట్ చేస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు? బిఫోర్ ది హాలిడేస్. బిఫోర్ ద హాలిడేస్ కంప్లీటెడ్. హాలిడేస్ కంప్లీట్ అయిపోయేంత వరకు గ్రాండ్ పేరెంట్స్ ని విజిట్ చేస్తూనే ఉంటాం. ఒక్క చిన్న మాట చెప్తాను, ఉండండి అమ్మా. చాలా మంది చేసే మిస్టేక్, అది ఎవరికి తెలియదు, పొరపాటు జరిగిపోతుంటుంది. మిస్టేక్స్, మోర్ మిస్టేక్స్ వి మేక్, మోర్ నాలెడ్జ్ వి గెయిన్. ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తామో అంత నేర్చుకుంటామమ్మా. అలా అని ప్రతిదీ తప్పు చేయాలనైతే ఎక్కడా లేదు. సో ఇప్పుడు దీనికి ఒక నెగటివ్ సెంటెన్స్ క్వశ్చన్ రాసిన తర్వాత చెప్పుకుందాం మనం. వి హ్యాడ్ నాట్ బీన్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, నాట్ అనేది రాసేటప్పుడు హ్యాడ్ బీన్ కి మధ్యలో రాయాలి. వి హ్యాడ్ నాట్ బీన్, అంతేగాని హ్యాడ్ కి ముందో బీన్ కి తర్వాత రాయకూడదు. ఓకేనా? వి హ్యాడ్ నాట్ బీన్ విజిటింగ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. We had not been visiting our grandparents before the holidays completed.
ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేటప్పటికి హ్యాడ్ అనేది ఒక్కటే ముందుకు రావాలమ్మా, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండదు. హ్యాడ్ వి బీన్ విజిటింగ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ బిఫోర్ ద హాలిడేస్ అరైవ్డ్. హ్యాడ్ వి బీన్ విజిటింగ్ అవర్ grandparents before holidays completed. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాలనుకున్న మాట ఏంటయ్యా అంటే, జనరల్ గా అడుగుతున్నా, చెప్పండి. నేను ఇది చాలా బాగా గుర్తుపెట్టుకునే వాడిని, లేకపోతే అర్థమవుతూ ఉన్నది, నాకు ఈ లెసన్ బాగా అర్థమవుతూ ఉన్నది అని చెప్పాలనుకోండి, ఏం చెప్తారు? ఇవన్నీ రాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను, చెప్పండి. నేను నిన్ను నమ్ముతున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను. నమ్ముతూ ఉన్నాను. ప్రెసెంట్ అయినా కానివ్వండి, పాస్ట్ అయినా కానివ్వండి. సో ఆల్రెడీ మనం ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కంప్లీట్ చేసాం కాబట్టి నాకు ప్రెసెంట్ టెన్స్ లో చెప్పండి. నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను. ఐ వాంట్ ద ఆన్సర్. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ కనిపించడం లేదు, ఆన్సర్ కావాలి. నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను. ఓకే, సహజంగా మనం రాసేది చెప్తాం. నేను నిన్ను ఆబ్జెక్ట్, నమ్ముతూ ఉన్నాను. నమ్ముతూ ఉన్నాను, నమ్మడం అనే దాన్ని ఏమంటాం? బిలీవింగ్. అంతేనమ్మా? ఐ కాబట్టి హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి మేడం అంటారా? హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలా? ఓకే. ఐ ఆమ్ బిలీవింగ్ యూ. ఐ ఆమ్ బిలీవింగ్ యూ అనేది తప్పు మేడం. ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. ఇది చాలా పెద్ద తప్పమ్మా. మరి ఏంటి మేడం? నమ్ముతూ ఉన్నాను అంటే అది జరుగుతూ ఉన్న పని కదా. జరుగుతూ ఉన్న పనులు మీరు ఏం చెప్పారు? కంటిన్యూస్ లో రాయాలి అన్నారు. కంటిన్యూస్ లో అన్నప్పుడు V1 ప్లస్ ఐఎన్జి అన్నారు. బిలీవ్ అనేది V1, దీనికి ఐఎన్జి. సో ఇప్పుడు ఒక మాట చెప్తా ఉండండి. కొన్ని వర్బ్స్ ఉంటాయమ్మా, వాటికి ఐఎన్జి ఫామ్ అనేది ఉండదు. అర్థమవుతుందా? ప్రోగ్రెసివ్ ఫామ్ అనేది అది ప్రెసెంట్ లో రానివ్వండి, పాస్ట్ లో రానివ్వండి, ఫ్యూచర్ లో రానివ్వండి, వాటికి ఎక్కడ ప్రోగ్రెసివ్ అనేది ఉండదు. వాటిని ఏమంటాం అంటే స్టాటివ్ వర్బ్స్ అంటాము. స్టాటివ్ వర్బ్స్ అంటాము. ఆ వర్బ్స్ ఏంటివి అనేది నేను ఇక్కడ రాస్తాను, ఒక్కసారి నోట్ చేసుకోండి. సో ఎందుకంటే జనరల్ గా మనం మాట్లాడే ఇంగ్లీష్ లో కూడా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని తెలుగులో అంటాం. అదే ఇంగ్లీష్ కి వచ్చేటప్పటికి ఐ ఆమ్ లవింగ్ హర్ అంటాం. ఐ ఆమ్ లవింగ్ యూ. బట్ లవింగ్ యూ, లవింగ్ అనే వర్డే ఉండదు. అర్థమవుతుందమ్మా? ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో అవన్నీ రాస్తా చూడండి. ఓన్, possess, hear, love, like, need, hating you కూడా చెప్పమమ్మా. ఇప్పుడు ప్రిఫరింగ్, ప్రిఫర్, కేర్, బిలీవ్, నో, డౌట్. ఇలా వీటన్నిటిని, ఇవే కాదమ్మా, ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాంటి కొన్ని వర్బ్స్ ఉంటాయమ్మా, వాటిని మనము స్టాటివ్ వర్బ్స్ అంటాము. ఈ స్టాటివ్ వర్బ్స్ వచ్చేటప్పటికి మనము యూస్ చేయమన్నమాట. ఐఎన్జి ఫామ్ అనేది ఉండదు, వాటికి ప్రోగ్రెసివ్ ఫామ్ అనేది ఉండదు. అవి ఏంటి అనేది మనం యూస్ చేసేటప్పుడు చిన్నగా తెలుస్తుంటుంది. కొన్ని అవి, అందులో కొన్ని నేను చెప్పాను మీకు, చూడండి. ఓన్, possess, hear, love, like, need, hate, prefer, believe, know, doubt, hope, value, suppose, forget, remember. రిమెంబరింగ్ అంటాం. రిమెంబరింగ్ అనేది ఉండదమ్మా. రిమెంబర్, ఫర్గెట్, అండర్స్టాండింగ్ అనేది అస్సలు ఉండదు. ఐఎమ్ అండర్స్టాండింగ్ మేడం అంటాము. అండర్స్టాండింగ్ అనేది ఉండదమ్మా. అండర్స్టాండ్, అది కూడా స్టాటివ్ వర్బ్. అండర్స్టాండ్, అండర్స్టూడ్, అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో నెక్స్ట్ క్లాస్ లో
ఒక షీట్ అనేది ప్రిపేర్ చేసి మీకు చూపిస్తానమ్మా. మీకు టైం కూడా ఇస్తాను. సో దట్ మీరు కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం టెన్సెస్ లో? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ 2 చెప్పుకున్నాం. ఒక చిన్న హోంవర్క్ చెప్తున్నాను, చేయండి. ఈ ప్రెసెంట్ టెన్స్ లో 4 టెన్సెస్ చెప్పుకున్నాము. పాస్ట్ టెన్స్ లో 4 డిఫరెంట్ టైమ్స్ చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని చెప్పుకున్నాం? 8 చెప్పుకున్నామమ్మా. ఈ 8 మీద ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క సెంటెన్స్ స్ట్రక్చరల్ ఫార్మాట్ ని బేస్ చేసుకొని రాసి మీ టీచర్స్ కి చూపించండి. ఓకేనా? అలాగే మీరు రోజు మాట్లాడేటప్పుడు అన్ని టెన్సెస్ ఒక్కసారి యూజ్ చేస్తూ మాట్లాడండి. అంతే. మీరు విదిన్ మన సెషన్ ఈ టెన్సెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు పిక్చర్ క్లియర్ గా, పర్ఫెక్ట్ గా టెన్సెస్ అనేది నేర్చుకొని ఉండాలమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.